ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న క్యాన్సర్కి మందు ఒక కప్పలో ఉందా? ఎస్, మీరు విన్నది నిజమే. జపాన్కు చెందిన ఒక కప్ప గ్రీన్ కలర్లో ఉంటుంది. జపనీస్ ట్రీ ఫ్రాగ్ ఆ కప్ప పేగుల్లో ఉండే ఒక బ్యాక్టీరియాలో క్యాన్సర్కి మందుంది. క్యాన్సర్ని చంపేస్తుంది ఆ బ్యాక్టీరియా. చంపడమే కాదు, మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెంచుతోంది. ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు జపాన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ పరిశోధన చేశారు. ఒక కప్పలు మాత్రమే కాదు, కప్పలు, బల్లులు, న్యూట్స్, ఇలా రకరకాల వాటిని తీసుకొని 45 రకాల బ్యాక్టీరియాను టెస్ట్ చేస్తే అందులో ఒక బ్యాక్టీరియా చేసిన ఆ రిజల్ట్ మాత్రం సైంటిస్ట్లనే షాక్ గురి చేసిందంట. ఆ బ్యాక్టీరియా పేరు ఇవెంగెల్లా అమెరికానా. ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, ఆ కప్ప పేగులో ఉండే ఈ బ్యాక్టీరియాని ఎలుకలు, క్యాన్సర్తో బాధపడుతున్న ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. అయితే క్యాన్సర్ని పూర్తిగా చంపేసింది ఈ బ్యాక్టీరియా. అయితే షాకింగ్ విషయం ఏంటంటే, ఓకే, ఆ ఎలుకకి క్యాన్సర్ తగ్గిపోయింది. మళ్ళీ నెల రోజుల తర్వాత క్యాన్సర్ కణాలను ఆ ఎలుక లోపల ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ క్యాన్సర్ కణాలు పెరగలేదు, గడ్డల్లాగా మారలేదు, క్యాన్సర్ ట్యూమర్స్ లాగా మారకపోగా ఆ ఎలుక బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచాయి. మళ్ళీ ఇక క్యాన్సర్ రాకుండా చేశాయి. అసలు పరిశోధనల్లో ఎంత అద్భుతంగా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుందంటే, ప్రస్తుతం కీమోకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మందులు అయితే వాడుతున్నారో ఆ మందుల కన్నా ఎక్కువ ఎఫెక్టివ్గా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుందంట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిశోధన కేవలం ఇప్పటి వరకు ఎలుకల మీద మాత్రమే జరిగింది. ఇంకా మనుషుల పైన ప్రయోగాలు జరగడానికి ఇంకా చాలా టైం పడుతుంది, చాలా రీసెర్చ్లు జరగాలి. ఇవన్నీ అయ్యి నిజంగా కనుక ఈ మందు జనాల్లోకి వచ్చేస్తే చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్కి విముక్తి కలుగుతుంది. నిజంగా క్యాన్సర్ అంటే ఎంత భయంకరమైన వ్యాధి కదా. కీమో, డబ్బులు, కంటిన్యూగా ట్రీట్మెంట్, ఎంత పెయిన్ అనుభవిస్తారా పేషెంట్స్. వాటన్నింటికీ కూడా చెక్ పడబోతోంది. ఇది జనాల్లోకి రావాలి, ఈ పరిశోధనలో ఇంకా ముందుకెళ్ళాలి, సక్సెస్ కావాలని అంతా కోరుకుందాం.